సో కొన్ని ప్రీ లాంచ్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిలో అడ్వాన్స్ అమౌంట్ తీసేసుకుని చాలా మంది చూస్తున్నాం కదా. సో అలా తీసుకోవడం అది నిజంగా కరెక్ట్ అంటారా? బట్ హ్యాండ్ ఓవర్ ప్రాపర్ గా ఉండదు అంటారు కదా. డెఫినెట్గా హ్యాండ్ ఓవర్ ప్రాపర్గా ఉండదు. ఒకటి ప్రీ లాంచ్ అనేది లాంచ్ అవుద్దో లేదో కూడా తెలియదు మనకు. ఓకే. దట్ ఎప్పుడైనా ప్రీ లాంచ్ ప్రాజెక్ట్కి వెళ్తున్నాము అంటే ద ప్రెస్టీజ్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వెళ్ళొచ్చు. దట్టు కూడా వాళ్ళ పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యండి, వాళ్ళ పేరు మీద ఎప్పుడైతే అథారిటీస్కి గవర్నమెంట్ బాడీస్కి అప్రూవల్కి వెళ్ళారో తెలిస్తే మనం ఏమైనా డేర్ చేయొచ్చు. కానీ వాళ్ళ పేరు మీద ల్యాండ్ లేకుండా వాళ్ళ అప్రూవల్కి వెళ్తున్నారో వెళ్ళట్లేదో తెలియకుండా ఏ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్లో వెళ్తున్నారో తెలియదు. కొంతమంది ఆ ల్యాండ్ పర్చేజ్ చేశాక సేల్ డీడ్ అయ్యాక వాళ్ళు అప్రూవల్కి వెళ్తారు. కొంతమంది ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో డెవలప్మెంట్ రేషియోలో వెళ్తారు. కొంతమంది వేరే కాన్సెప్ట్లో వెళ్తారు. సో ఇది ఏది తెలియకుండా మనం ప్రీ లాంచ్ అని బోర్డు పెట్టగానే పోయి పర్చేజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా రీసెంట్గా జరిగినటువంటి 3-4 ఇన్సిడెంట్ ఏవైతే ఉన్నాయో సేమ్ అది అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ ప్రీ లాంచ్ కి వచ్చేసరికి మాక్సిమం అన్ని స్కామ్ అనే ఉంటాయంటారా, జెన్యూన్ కూడా ఉన్నాయంటారా? జెన్యూన్ ఉంటాయి. జెన్యూన్ 2-3% జెన్యూన్ ఉంటాయి. రిమైనింగ్ అంతా స్కామ్ ఎక్కువ ఉంటుంది. నేనేమంటున్నా, ప్రెస్టేజ్ బిల్డర్ ఉన్నాడు, ల్యాండ్ తీసేసుకుంటున్నారు, వాళ్ళు ల్యాండ్ పర్చేజ్ చేశారు కానీ అప్రూవల్ రాలేదు, దాన్ని ప్రీ లాంచ్ చేస్తున్నారంటే మనం బిలీవ్ చేయొచ్చు. కొంతమంది బిల్డర్కి ఏంటంటే ల్యాండ్తో డీల్ మాట్లాడుతున్నప్పుడే ప్రీ లాంచ్ ఆఫర్ పెట్టేసి 30% ఫ్లాట్ 40% సేల్ చేస్తారు. బట్ ఏదైనా డీవియేషన్ వచ్చి వీళ్ళకి ల్యాండ్ వీళ్ళు పర్చేజ్ చేయకుండా ల్యాండ్కు బిల్డర్కి మధ్యలో ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ ల్యాండ్ రాదు. సో మన వాళ్ళు ఏంటంటే ముందే పేమెంట్ ఇచ్చింటారు కాబట్టి తను ఎస్కేప్ అవుతాడు. అలాంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జెన్యున్గా ఆ కంపెనీ చేయగలదా, కంపెనీకి ఉన్నటువంటి ప్రొఫైల్ ఏంటిది ఒకటి చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండు, ఆ ఏ ప్రాజెక్ట్ అయితే చేస్తుండో ఆ లొకేషన్లో ఆ ల్యాండ్ వీళ్ళ మీదకి వచ్చిందా లేదా, వీళ్ళు కొనుక్కున్నారా లేదా, ఏ డెవలప్మెంట్ రేషియోలో పోతున్నారు, దానికి అథెంటికేషన్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. వీళ్ళు దట్టు చెక్ చేసిన తర్వాత కూడా థర్డ్ థింగ్ ఏంటంటే వీళ్ళు అప్రూవల్స్కి వెళ్ళారా లేదా. అప్రూవల్కి వెళ్ళారు, 2 months టైం పడుతుంది, వెళ్ళొచ్చు, ప్రీ లాంచ్కి వెళ్ళొచ్చు. అసలు ఇవన్నీ ఇష్యూసే లేకుండా ఉండాలంటే లాంచ్ అయ్యే ప్రాజెక్ట్లోకి వెళ్ళి కొనుక్కోవడం బెస్ట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు అప్రూవల్స్ లేకుండా కూడా ఈ ప్రీ లాంచ్ ఆఫర్స్ అని పెట్టి సేల్స్ ఏమైతే చేస్తున్నారో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి మరి? ప్యూర్లీ చెప్పాలంటే అసలు ప్రీ లాంచ్కి వెళ్ళకూడదని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ప్రీ లాంచ్లో తక్కువ ప్రైస్ కోడ్ చేశారు. మనకి ఏంటంటే ప్రైస్ని టెంప్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం, టోటల్ 100% పేమెంట్ కడితే ఇంకా తక్కువ ఇస్తా అని చెప్తారు. సో 100% పేమెంట్ కట్టే కానీ ఏమవుతుందంటే ఇవన్నీ చెక్ చేయలేదు, ప్రాపర్గా చెక్ చేయలేదు. ల్యాండ్ వాళ్ళ పేరు ఉందా లేదా చెక్ చేయలేదు, మనము అప్రూవల్కి వెళ్ళారా లేదా చెక్ చేయలేదు, ఏ డెవలప్మెంట్ రేషియోలో ఏ డెవలప్మెంట్ మోడ్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో తెలియనప్పుడు మనము డబ్బులు ఇచ్చామనుకోండి, రేపు ఏదైనా డీవియేషన్ వస్తుంది, వాళ్ళకి మధ్య డిస్ప్యూట్ వస్తుంది. సో కంపెనీ ఉండదు అక్కడ. రేపు పొద్దున అది మనము మన పేమెంట్ అంతా మన కష్టపడి సంపాదించే డబ్బులన్నీ వాడికి ఇచ్చేసి వాడి చుట్టూ ఎక్కడ తిరుగుతాం మనం? అంటే చెప్పాలంటే ఇంక ఇల్లీగల్ అనే. ఇల్లీగలే కదా అది. ఓకే. అంటే మీ ఎక్స్పీరియన్స్ లో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ లో ఇరుక్కుని అతి కష్టం మీద బయటకు వచ్చినవి ఏమైనా ఉన్నాయా? కొన్ని రియల్ స్టోరీస్ ఒక రెండు ఏమైనా చెప్పగలరా? రీసెంట్ గా మనకు 3-4 months బ్యాక్ యాక్చువల్గా ఏంటంటే పోచారం ఉంది కదా, గట్కేసర్ పోచారం, 18 lakhs 2 BHK ఫ్లాట్ ఇస్తా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 150 customers అమ్మేశారు. ఓకే. విషయం ఏంటంటే ల్యాండ్ ఉన్న బిల్డర్ మధ్య గ్యాప్ వచ్చి డిస్ప్యూట్ వచ్చేసింది. బిల్డరు పేమెంట్ చేయట్లేదని ల్యాండ్ వెనక్కి తీసేసుకున్నాడు. ఓకే. సో అక్కడ అప్రూవల్ లేవు, ఏం లేవు. 18 lakhs ఫ్లాట్ అయినా కానీ అందరూ 18 lakhs పేమెంట్ చేశారు. మాక్సిమం అందరూ ఒక 5 members NRIs ఉన్నారు. అవి రిటర్న్ వస్తాయా, ఇంక వదిలేసుకోవాలా? కేసు పెట్టారు వీళ్ళందరూ కలిసి. CCMBలో కేసు ఫైల్ అయింది, కోర్టులో ఉంది ఇప్పుడు. అవి ఎప్పటికి తేలాలో, ఎప్పటికి డబ్బులు వస్తాయో తెలియదు. సో మనం ఏమంటున్నాం అంటే ఇవాళ 1800 కాస్ట్ లేదు, పర్ సేఫ్టీ 2500 ఉంది హైదరాబాద్ మార్కెట్లో. సో 18 lakhs ఫ్లాట్ వస్తే కానీ వీళ్ళు టెంప్ట్ అయి కట్టారు. సో ఇటువంటి మోసాలు చాలా జరుగుతున్నాయి హైదరాబాద్లో. మీరు చూసినటువంటి ఈ 2 monthsలో 2 కంపెనీలు చేసినటువంటి ఇన్సిడెంట్ కూడా అదే. సో మనం ఈ ఇష్యూస్కి పోకుండా ఉండాలంటే లాంచ్ అయినటువంటి అప్రూవ్స్ వచ్చాయి, ఇనిషియల్లో లాంచ్ అవుతుంది, అప్పుడు కొనుక్కోండి, ప్రైస్ తక్కువ వస్తుంది. కానీ ప్రీ లాంచ్లో పోయి ఈ కండిషన్స్ ఏం చెక్ చేయకుండా మనం ఇన్వెస్ట్ చేసి 100% ఇన్వెస్ట్ చేస్తే మొత్తం లాస్ అవుతాం. లేదు టోకెన్ అమౌంట్ చేసి వెయిట్ చేస్తాం, అప్రూవ్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అంటే కొంతవరకు లాభం చేసే అవకాశం ఉంటుంది. కానీ 100% పేమెంట్, 25% పేమెంట్, 50% పేమెంట్లో పోతే మాత్రం ఇఫ్ ఇన్ కేసు ఏదైనా జరుగుతాం మాత్రం పెద్ద మొత్తం లాస్ అయిపోతుంది. టోకెన్ అమౌంట్ తీసుకున్నారు, వెయిట్ చేస్తామంటే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పెద్ద మొత్తంలో పేమెంట్ చేసేసి ఇవన్నీ చూడకుండా మనం గుడ్డిగా నమ్మకూడదు ఎవరిని కూడా. బీయింగ్ ఎన్ఆర్ఐ అంటే వాళ్ళు మినిమం డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోకుండా పెట్టడం అనేది చాలా ఫూలిష్. వాళ్ళు ఏం చేశారు, ఒక ఫ్రెండ్ నమ్మారు, ఆ ఫ్రెండ్ బిల్డర్ నమ్మాడు.
సో ఇట్లా రిలేషన్స్ వెళ్ళిపోయేది, అంత రిలేషన్సే వాళ్ళు. ఒక 10 మంది ఉన్నారు రిలేషన్స్. తను ఏం చేశాడు, ఎన్ఆర్ఐ ని పర్చేజ్ చేశాను వాళ్ళ బావమరిదికి వాళ్ళ బాబాయికి ఇంకో అంకుల్ చెప్పారు. వాళ్ళు ఒక 5 కలిసి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అందులో. అందరూ ఒకే సో దగ్గర తీరా తీసుకున్నాం. చూస్తే కంపెనీ ఇది అయిపోయింది. అరే ఇంకోటి ఏంటంటే ఆ బిల్డర్ ప్రొఫైల్ బాగాలేదు. రాజమండ్రిలో ఆల్రెడీ 2-3 కేసెస్ ఉన్నాయి తన మీద. అక్కడి నుంచి కంపెనీ పేరు మార్చి ఇక్కడ కంపెనీ పెట్టి ఇక్కడ అదే చేశాడు. సో ఇట్లాంటి మోసాలు అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. Hmm. సో ఒకసారి మనం కేస్ స్టడీ కూడా ఒక షూట్ చేద్దాం సార్. అంటే జనాల్లో అవేర్నెస్ రావాలి కాబట్టి ఇట్లాంటివి విన్నప్పుడు వాళ్ళకి ఆ ఫీల్ అర్థమవుతుంది, ఎమోషనల్ టచ్ అర్థమవుతుంది కాబట్టి. సో ఇందాక మీరు ఎస్ఎఫ్టి ప్రైస్ ఒకటి చెప్పారు. అవును. మరి ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హైదరాబాద్ లో ఎలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఒకవేళ 50 to 70 lakhs బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టు ది అవుటర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ నియర్ బై ప్రాపర్టీస్ లో అయితే ఆ ప్రైస్ లో వచ్చే అవకాశం ఉంది. కనెక్టివిటీ పరంగా చూసినా కూడా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి మేజర్ సిటీ కనెక్టివిటీ అంతా కూడా ఫ్లైఓవర్ కనెక్టివిటీ అవుతున్నాయి. ఓకే. సో ట్రాఫిక్ ఇష్యూ లేకుండా ఏ ఇష్యూ లేకుండా మిడిల్ ఆఫ్ ది సిటీలోకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దట్టు అన్ని అవుటర్ రింగ్ రోడ్ మాక్సిమం మెట్రో కనెక్టివిటీ కూడా పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. దట్ అక్కడ కూడా సోషల్ ఇన్ఫ్రా డెవలప్ అయిపోయింది, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్ ఇవంతా కూడా మెయిన్ ప్రైమ్ మనకి ఏది కావాలో అవన్నీ కూడా నియర్ బై అవుటర్ రింగ్ రోడ్ వచ్చాక అక్కడ కొనుక్కోవడం బెటర్. మిడిల్ ఆఫ్ ది సిటీలో కొనుక్కోవాలి, హార్ట్ ఆఫ్ ది సిటీలో కొనుక్కోవడం కంటే నియర్ బై అవుటర్ రింగ్ రోడ్ కొనుక్కోవడం వల్ల మనకు ప్రైస్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అప్రిషియేషన్ కూడా విత్ ఇన్ 2 to 3 years పెరిగే అవకాశం ఉంది. సో ఈ గ్యాప్ లో మనకి గవర్నమెంట్ ఇస్తున్న ఈ హౌసింగ్ స్కీమ్స్ అయితే ఏమైతే ఉన్నాయో మరి అవి ఎంతవరకు జెన్యూన్ అంటారు? వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? అసలు గవర్నమెంట్ వాటిలో ఇన్వెస్ట్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని గ్రౌండ్ లెవెల్లో స్ట్రీమ్ లైన్ చేస్తారు. ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకు లేదనుకుంటారో గవర్నమెంట్ యాజ్ పర్ రికార్డ్ ప్రకారం వాళ్ళకి హౌస్ ఇస్తున్నారు. సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ బయట వాళ్ళు చేసే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎవరైనా ఫ్లాట్ కొనుక్కుంటే వాళ్ళకి 2.5 lakhs సంథింగ్ గవర్నమెంట్ డైరెక్ట్ అకౌంట్ లో వేసేస్తుంది. ఓకే. సో గవర్నమెంట్ తిరిగి ఇక్కడ అకౌంట్ లో వేసేస్తుంది. అవును, మన అకౌంట్ లో వేసేస్తుంది. ఓకే.